ఒకసారి వచ్చి అక్కడ గెలుస్తారు, 5 ఏళ్ళు ఉంటారు, పక్కకి వెళ్ళిపోతారు. రేపు మాకు ఎలక్షన్ యుద్ధం అన్న. ఆ యుద్ధంలో ఎవరైనా ఏ త్యాగమైనా చేయటమే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనే ఏకైక లక్ష్యం. పార్టీ పెట్టినప్పుడు లేని చంద్రబాబు నాయుడు పిల్లని పెళ్లి చేసుకుని పార్టీలోకి వచ్చి ఆయన దింపి ఆయన ఎక్కిస్తే కూడా ప్రజల్లో తిరుగుబాటు రాలేదు, ఒప్పుకున్నారు. అంటే ఏమైనా చేయగలుగుతారు. చంద్రబాబు నాయుడు నంది అంటే నంది, పంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ 5 ఏళ్ల కాలంలో అసెంబ్లీలో చూడలేమా? అయ్యన్ పాత్రుడు గారు తన అనుచరులతో కూర్చొని ఒక ఇంట్లో ఎవరో 2-3 కూర్చొని మాట్లాడుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు రా, చచ్చిపోలేదు, వాడిని తల మీద కొట్టి చంపాలరా అన్నాడు. చట్టాలను చేసే సభ అందామా, లేకపోతే నేర ఘోరాలు చేసే మడ్రిస్టులు, లేకపోతే రోజు తిట్టేటువంటి భూత పురాణాలు తిట్టేటువంటి వచ్చి పట్టాదారు పాస్ పుస్తకంపై జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేయటాన్ని మీ పార్టీ నుంచి మీరు సమర్థిస్తారా? చంద్రబాబు నాయుడు గారు పదే అబద్ధాలు వల్లించడంలో ఆయన మాస్టర్స్ చేసేది కాబట్టి మనం ఆయనతో పోటీ పడ్డాం. జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి అద్దురాళ్ళ మీద నా ముఖం ఏమని ఎవరైనా అడుగుతారా? ప్రభుత్వ అధినేతగా ఫోటో ఎక్కడ ఉండాలి అనేది నిర్ణయం తీసుకోవాల్సింది బ్యూరోక్రసీ, పొలిటికల్ డెసిషన్స్ ఉండేవాడు. ప్రజాస్వామ్యంలో పగా ప్రతీకారాలకి చోటు లేదు కదా. కొద్దిగా చేశారు, మేము బ్రహ్మాండంగా చేస్తామని బెదిరిస్తున్నారా? డిజిటల్ బుక్ అని తీసుకురావడంలో వెనక ఉద్దేశం అదేనా? మీరు నన్ను పదే హ్యూమిలేట్ చేస్తుంటే, నీ అధికార మదాన్ని నా మీద రుద్దుతుంటే, నీ దగ్గర పవర్ ఉంది కదా అని నన్ను హింసిస్తుంటే, చీల్చి చెండాడుతుంటే, పిల్లిని కూడా ఒక రూమ్లో వేసి కొడుతుంటే పిల్లి తిరగబడుతుంది కదా. తిరగబడినోడు డిజిటల్ బుక్లో రాసుకోమని చెప్పాం. గ్రామ బహిష్కరణలు భారీగా ఉన్నాయా? పల్నాడు ఏరియాలో బాగా ఎక్కువ. పర్టికులర్గా ఎస్సీలను టార్గెట్ చేసి కొట్టడం, చంపటం, అత్యాచారాలు చేయటం, రేప్ చేయటం, మా మహిళల మీద పడి అఘాయిత్యాలు చేయటం. ఈరోజు సాల్మన్ని నడి రోడ్డు మీద తల పగలగొట్టి చంపేశారు. చాలా కంఫర్టబుల్గా ఎర్రపల్లి శ్రీనివాసరావు గారు అది ఇద్దరి మధ్యలో జరిగిన ఘర్షణ అన్నాడు. ఆడెవడో చంపిన శిక్షించమని చెబుతున్నాం.